రీసెంట్ గా మహారాష్ట్రలోని పుణే దగ్గర లోహగఢ్ ఫోర్ట్ ఏదైతే ఛత్రపతి శివాజీ ఆధీనంలో ఉన్న ఫోర్ట్, ఆయన పరిపాలించిన ఫోర్ట్, అంటే ఆయన అక్కడి నుంచి అన్ని కంట్రోల్ చేసిన ఫోర్ట్ అన్నమాట. దీన్ని ఐరన్ ఫోర్ట్ అని కూడా అంటారు. అంటే ఈ ఈ కోటలోకి వెళ్ళటం కూడా అంత ఈజీ కాదంట అప్పట్లో. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. రీసెంట్ గా ఈ ఫోర్ట్ దగ్గర ఒక గర్ల్ ఫ్రెండ్ వచ్చి, అంటే ఫియాన్సీ, పెళ్లి కాబోయే అమ్మాయి వచ్చి తన కాబోయే భర్తని తోసేసింది ఒక పాయింట్ దగ్గర నుంచి. అమ్మాయి పేరు సియా గోయల్ అన్నమాట. దీని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అయితే ఈ సియా ఎక్కడైతే తోసేసిందని ఆరోపణలు ఉన్నాయో దాన్ని సియా పాయింట్ గా పేరు పెట్టి 1 వీక్ నుంచి కూడా విపరీతమైన టూరిస్టులు బయలుదేరారంట. ఎక్కడి నుంచి సియా తన కాబోయే హస్బెండ్ ని తోసేసింది అని చెప్పి అందరూ క్యూరియస్ గా చూస్తున్నారంట. మనకు ఒక వర్డ్ ఉంటుంది అనమాట, అది జర్మన్ వర్డ్ షాడెన్ ఫ్రైడే. అంటే పక్క వాళ్ళకి నష్టం జరిగితే వాళ్ళ కష్టాలను చూసి మనం సాడిస్టిక్ ఆనందాన్ని పొందటం అనమాట. అది ఎలా జరిగింది, ఎట్లా జరిగి ఉండొచ్చు, ఆ టైంలో అతను ఎలా బాధపడి ఉండొచ్చు, ఎంత క్రూరంగా అతను చనిపోయి ఉండొచ్చు, ఇలా మనుషులు అంటే ఒక రకమైన సాడిజం చూపిస్తుంటారు పక్క వాళ్ళపైన, పక్క వాళ్ళ జీవితాలపైన. దీన్నే షాడెన్ ఫ్రైడే అంటాం జర్మన్ భాషలో. మనం చూస్తే గనక డార్క్ టూరిజం కూడా ఇలాంటిది అనమాట. ఎక్కడన్నా ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు, ఏదైనా నష్టం జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి రియల్ గా ఆ సీన్ ఎలా జరిగి ఉంటుందని తలుచుకుని తెలుసుకుని క్యూరియస్ గా దాన్ని అర్థం చేసుకుని దాని మీద ఒక ఆనందం, హ్యాపీనెస్ పొందుతూ ఉంటాం అనమాట. సందర్భాన్ని బట్టి జనాలు ఇలా రెస్పాండ్ అవుతూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఉదాహరణకి డార్క్ టూరిజం లాంటివి కూడా ఇదే పందాలకు వస్తాయి. ఈ లోహగఢ్ ఫోర్ట్ కి సంబంధించి కూడా, అంటే ఈ కోటకు సంబంధించి కూడా ఇప్పుడు డార్క్ టూరిజం విపరీతంగా బయలుదేరింది. మనకు తెలుసు మహారాష్ట్రలోని పూణే దగ్గర ఒక షాకింగ్ ఉదంతం జరిగింది. పెళ్లి కావాల్సిన అబ్బాయి అమ్మాయి వాళ్ళ పెళ్లి ఫిక్స్ అయింది. వచ్చే 3-4 నెలల్లో వాళ్ళ పెళ్లి కూడా జరగబోతోంది. సరదాగా ఫోటోలు తీసుకుంటూ ఆహ్లాదకరంగా ఉందామని చెప్పి లోహగఢ్ కోట, అది చాలా చారిత్రక కోట, అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకుంటూ ఫ్రెండ్స్ తో వాళ్ళిద్దరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. దానిలో సడన్ గా అబ్బాయి లోయలో పడిపోయారు. అందరూ ఏమనుకున్నారంటే అది పెద్ద యాక్సిడెంట్ అని చెప్పి. దాదాపు 400 అడుగుల లోతున్న ఆ లోయలో పడితే బతకడం చాలా కష్టం అనమాట. ఆ అమ్మాయి చెప్పింది నన్ను ఫోటోలు తీస్తూ పడిపోయాడని చెప్పి. తర్వాత పోలీసులు ఇంట్రాగేషన్ మొదలెట్టారు. ఆ అమ్మాయి సమాధానాలు, ఎవరైతే కాబోయే భార్య ఉందో ఆ అమ్మాయి సమాధానాలు చాలా అనుమానాస్పదంగా ఉండటంతో ఎంక్వైరీ మొదలెట్టారు. తేలింది ఏంటంటే ఆ అమ్మాయి తన ప్రియుడితో కలిసి కాబోయే భర్తను లోయలోకి తోసేసిందని చెప్పి. ఈ మధ్యకాలంలో మనం చూస్తే మానవ సంబంధాలకి, తర్వాత హ్యూమన్ వాల్యూస్, మనుషులకు బేసిక్ గా ఉండాల్సిన ఎథిక్స్ అండ్ వాల్యూస్ కి అస్సలు చోటు లేకుండా పోతుంది ఈ సమాజంలో. చిన్న లాభం లేదా చిన్న స్వార్థం కోసం ఈ సమాజంలో ఎంత పెద్ద తప్పైనా చేస్తున్నారనమాట.